వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. దయామయుడైనటువంటి జగద్గురువగు శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలి. ధనముతో నింపబడినటువంటి భవనాన్ని ఎలా సెక్యూరిటీతో రక్షిస్తూ ఉంటామో అలాగే సర్వప్రాణికోటితో కూడినటువంటి ఈ ప్రపంచాన్ని భగవంతుడు అలా రక్షిస్తున్నాడు. మనమందరము పరమేశ్వరుని యొక్క సంతానము. భగవత్ సంపద అనే యోగ విద్యకు వారసులం. ప్రతి ఒక్కరూ ఏమి అనుభవిస్తున్నారు అంటే వాళ్ళ యోగాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. నువ్వు ఏదైతే చేసుకుంటుంటావో దాని ప్రతిఫలం నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. ఇది ప్రతి ఒక్కరూ. అందుకని మహాత్ములు మనకు ఒక శుభప్రదమైనటువంటి సలహా ఇస్తున్నారు మనకు. నువ్వు చేసుకునే విధానం మార్చుకో, నీకు రావలసినటువంటి విధానం కూడా మారుతుంది. నువ్వు చేసుకునే విధానం మారకపోతే నీకు మంచి ఎలా జరుగుతుంది? మంచి కావాలని కోరడం కంటే మంచి చేసుకోవడం శ్రేయస్కరం. మంచి చేస్తూ పోతూ వస్తే మంచి జరుగుతూ వస్తుంది. మంచి అనగా ఏది? భగవంతునికి మన మనస్సు దగ్గరగా ఉండడం. మన మనస్సు విషయాదులకు దగ్గరగా ఉందనుకో, కోరికలకు దగ్గరగా ఉందనుకో, ఎప్పుడూ సమస్యలకు దగ్గరగా ఉందనుకోండి, మనసుకు శాంతి ఎట్లా లభిస్తుంది చెప్పండి? అందుకని ఈరోజు మనం మహోపనిషత్తులోనికి వెళ్ళి కొన్ని ధర్మాలను మనం విందాం. స్వానుభూతేక్ష్య శాస్త్రస్య గురోత్సైవైకవాక్యత యస్యాభ్యాసేన తేనాత్మా సతతం చావలోక్యతే. ప్రతి వేదము తల్లి బిడ్డకు తండ్రిని చూపించినట్లు, అదిగోరా మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళు నాన్న అని తల్లి బిడ్డకు తండ్రిని చూపించి తండ్రి చేతికి అందించినట్లు గురువు భగవంతుని చూపిస్తాడు. నాయనా అదిగో నీ తండ్రి భగవంతుడు, ఆయన్ని తెలుసుకో అని చెప్పేవాడు గురువు. మరి భగవంతుడిని తెలుసుకున్న తరువాత వాడికి ఏం అర్థమవుతుంది అంటే భగవంతుడు వేరు గురువు వేరు కాదురా, భగవంతుడే గురువు. నేనే దైవము అని చెప్తే వీడు నమ్మడు. ఎందుకని? ఆయన మనలాగే ఉన్నాడు కదా, మనలాగా టిఫిన్ చేస్తాడు, భోజనం చేస్తాడు, విశ్రాంతి తీసుకుంటాడు, మనలాగే ఉన్నాడు. కాబట్టి మనకు ఆయన దైవం అని ఎలా నమ్మగలుగుతాం మనము? అందుకని వాళ్ళు చెప్పరు, నేను దైవం అనే విషయాన్ని చెప్పరు వాళ్ళు. అదిగో దైవం అని భగవంతుని చూపిస్తారు. ఆ మార్గాన్ని వెళ్ళిన తర్వాత వాడు దాంట్లో రుచి చూసిన తరువాత ఈయనెవరు, ఆయనెవరు ఈయనే అని తెలుసుకుంటాడు. చెప్తున్నాడు ఇక్కడ, స్వానుభూతేక్ష శాస్త్రస్య, గురువు ఏదైతే నీకు ఉపదేశిస్తాడో దానిని శ్రద్ధతో సాధన చెయ్యి అన్నాడు. ఎవనికి అభ్యాసము కొనసాగుతుందో, అభ్యాసము పట్ల ఎవనికి శ్రద్ధ ఉంటుందో, ఎవడు అభ్యాసాన్ని ఇష్టముతో చేస్తాడో అటువంటి వానికి మనస్సు స్వాధీనమవుతుంది అంటాడు. మనస్సు స్వాధీనమవుతుంది.
మనస్సు స్వాధీనమైతే ఏమిటి మనకు వచ్చిన లాభము అంటే కర్మలు తొలగిపోతాయి. ఎన్నెన్ని కర్మలు ఎన్నెన్ని జన్మాలలో చేసుకొని వచ్చి ఉన్నావో ఇవన్నీ అడ్డు తగులుతూ వస్తాయి నీకు. అవన్నీ తొలగిపోతాయి. తొలగిపోతే తరువాత ఇళ్ళను సుఖము, పరమ సౌఖ్యము, పూర్ణాయువును, భూమి మీద శరీరముతో జీవించి ఉన్నంత వరకు సుఖాన్ని అనుభవిస్తావు. శరీరం త్యజించాల్సి వస్తే డైరెక్ట్గా పరమాత్మను చేరుకుంటావు. ఎందుకంటే ఏం కావాలి నీకు? జీవించి ఉన్నంత వరకు సుఖంగా ఉంటావు, దేనితో సమస్యలు పడకుండా. శరీరం చాలించాల్సి వస్తే భగవంతుని సన్నిధానాన్ని చేరుకుంటావు. ఇది మేళ బతికినంతకాలము సమస్యలతో బతికి పోయిన నాడు యమధర్మరాజు దగ్గర పోయి తన్నాలు తినేది మంచిదా? అందుకు అది మంచిదా ఇది మంచిదా తెలుసుకో. అందుకని ఎవడు గురువు చెప్పినటువంటి యొక్క మార్గములో మనస్సును నియమిస్తాడో అతనికి మనస్సు అభ్యాస బలము చేత స్వాధీనమునకు వస్తుంది అంటాడు. మనస్సు దేనితో స్వాధీనానికి వస్తుంది అనేది మనకు క్లియర్గా చెప్పాడు ఇక్కడ. అభ్యాస బలమునకు అది లోపడుతుంది. అభ్యాస బలము లేకుండా నువ్వు దానిని లోపరుచుకోవడానికి సాధ్యమే అవ్వదు. సాధన బలము, శాస్త్రాధ్యయనము, గురువాక్య శ్రవణము, ఈ మూడింటిని నీవు మనము పొయ్యి మీద కుండ పెడతాము. ఎన్ని పక్కల ఆనుకుంటుంది కుండ? 3 పక్కల ఆనుకుంటాం. ఈ చివర వెనకాల 3 పక్కల 3 బొగళ్ళు పెడతాం పొయ్యికి. ఆ పొయ్యి మీద పాత్ర పెడతాం చూడు, ఆ 3 పక్కల కరెక్ట్గా కూర్చుందంటే మళ్ళీ కుండ తొనకదు. అలాగా సాధన బలము, శాస్త్రాధ్యయనము, గురుభక్తి, ఇవి 3 ఉన్నాయా ఇంకా నీ జీవితం పదిలంగా కొనసాగుతుంది. అందుకని వీటిని కాపాడుకో. సాధన చేయమని ఎందుకు చెబుతాడు అంటే అది మనస్సుకు ఆహారం అండి. ధ్యానం చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. చేయకపోతే ఏమవుతుంది? మనస్సు ఎప్పుడూ దానికి ఎతుగెతులే, ఎప్పుడూ అశాంతే, ఎప్పుడూ అసంతృప్తే, ఎప్పుడూ దుఃఖాలే అనుభవిస్తూ ఉంటుంది. నువ్వు తిండే తినకపోతే నీ కడుపు ఎట్టుంటుంది చెప్పు? మండుతూ ఉంటుంది, లోపల అగ్గిపోసినట్టు ఉంటుంది. శరీరానికి ఆహారం పెట్టినట్లే మనసుకు ధ్యానం అనే ఆహారం పెట్టాలి. సంకల్పాశానుసంధానవర్జనం చేత్ ప్రతిక్షణం కరోసి తదచిత్తత్వం ప్రాప్తియేవాసి పావనం. అనుక్షణము సంకల్పములు, ఆశలు, విషయాదులపై మమత్వము, వీటిని ఒక్కొక్కటి తొలగించుకుంటా పోతే నీకు అమనస్క స్థితి వచ్చేస్తుందండి. నాకు అమనస్క స్థితి బోధపడలేది, మనసు లేనటువంటి స్థితి నేను ఎప్పుడు పొందగలిగేది? మనసు లేనటువంటి స్థితి ఏందది? ఆత్మపదవి, అదే మోక్షం. ఇప్పుడు మనం నిద్రలో మనస్సు ఉండదు, అది మనసు లేని స్థితి కాదు, అది మూర్ఖత్వంతో కూడిన స్థితి. మూర్ఖుడు కూడా నిద్రపోతున్నాడు, అది గొప్ప కాదు. పద్మాసనంలో కూర్చొని మనస్సును తొలగించాలి అంటే అది తపస్సు. మనం ఒక తైలాన్ని ఆముదము కానీ ఇట్లా నూనెను చేత్తో అంటుకున్నాం అనుకోండి, మనకు బంక కలిగిస్తుంది అది చేతికి. ఒత్తితో కూడా వచ్చి ఆ తైలము దీపాన్ని స్పర్శించింది అనుకోండి, దీపానికి అది జిగురు కల్పించదు. చూసావా? ఒత్తితో పమిదలో నుంచి ఒత్తితో కూడా వచ్చి ఆ జ్యోతి దగ్గరకు వచ్చి జ్యోతితో కలుసుకుంటాం. ఆ పమిదలో ఉన్నటువంటి తైలం క్రమంగా ఎట్లయితే జ్యోతి దగ్గరకు వచ్చి దాంతో ఎట్లా కలిసిపోతూ ఉంటుందో, ధ్యానం చేసేవాడు
దృష్టిని అట్లా భూమధ్యంలో పెట్టుకుంటూ ఉన్నట్లయితే చేసిన కర్మలన్నీ క్రమంగా తైలం ఒత్తింటి వచ్చి జ్యోతితో కలుసుకున్నట్లు కర్మలు అనేటువంటివి మెల్లగా క్రమంగా వచ్చి దాంట్లోకి వచ్చి కలిసిపోతూ ఉంటాయి. ఇది ధ్యానం అనుకున్న గొప్పతనం. అందుకని ఇక్కడ సంకల్ప ఆశానుసంధాన వర్జనం, ఒక్కొక్క సంకల్పాన్ని గమనిస్తూ పో, నీళ్ళు ఏర్పడే ఆశలను కూడా గుర్తిస్తా పో, ఆశలను ఒక్కొక్కటి కత్తిరించుకుంటా పో, సంకల్పాలను ఒక్కొక్కదాన్ని ఖండించుకుంటా పో. నాకు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది జరగలేదు, ఇది జరగలేదు అనే సమస్యల నుంచి మనసును వెనక్కి తీసుకో. ఇట్లా పోను నువ్వు మనసులో ఉన్న వాటిని ఒక్కొక్కదాన్ని వదిలేస్తా పోయినావంటే ఈ దుర్విషయాదులను ప్రసన్నంగా ఉంటాం. అది చెప్తున్నాడు. చేతసా సంపరిత్యజ్య సర్వభావాత్మభావన యథా తిష్టతి తిష్టత్వం మూగాంధబధిరోపమా. ఈ ప్రపంచంలో మనుషులు నానా రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అవన్నీ దృష్టిలో పెట్టుకోవద్దు. నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, నానా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు, నానా రకాలుగా ఊహిస్తూ ఉంటారు. ప్రపంచము వాళ్ళ కర్మకు అనుగుణంగా వాళ్ళు పోతూ ఉంటారు. నీకు వాటితో పని లేదు. మా గురుదేవులు వారు చెప్తూ ఉండేవారు, నాయనా నువ్వు గాంధీ రోడ్డు దగ్గరికి పోయి ఆడ నిలబడుకొని ఆ వచ్చిపోయే వాళ్ళందరినీ చూపెట్టుకొని ఉంటే నువ్వు ఎప్పుడు రోడ్డు దాటుకుండేదిరా? వాళ్ళ పని మీద వాళ్ళు పోతూ ఉండారు. నువ్వు ఏ పనిగా వచ్చినావో నువ్వు ఆ పని చేసుకొని పోతూ ఉండు, అంతే. వచ్చిపోయే వాళ్ళని చూపెట్టుకొని ఉంటే నువ్వు ఎప్పుడు రోడ్డు దాటేది అనేవాడు. అంటే వాళ్ళ కర్మ కొద్దీ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. నీకు వాళ్ళతో పనిలే. నీ కర్మను తొలగించుకునేది ఎట్లా, దాన్ని ఆలోచించు ముందు. నీకు ఎదురయ్యేటువంటి యొక్క కర్మలు, నీ మనస్సులో ఉన్నటువంటి యొక్క చాంచల్యాన్ని, అస్థిరత్వం కోల్పోయి ఉన్నావే, మనశ్శాంతి లేకుండా ఉన్నావే, దానికి ఆన్సర్ కనిపెట్టు ముందు. దాన్ని ముందు తెలుసుకో. అందుకే ఎవరితో సంబంధం పెట్టుకోకుండా ఎవడైతే ఉంటాడో వాడు అందరికీ పనికొస్తాడు. ఇది ఎవరితో సంబంధం పెట్టుకోకుండా ఉండేవానికి ఎవరితో సంబంధం ఉంటుంది? భగవంతునితో సంబంధం ఉంటుంది. ఇది అందరితో పరిచయాలు పెట్టుకున్న వానికి భగవంతునితో సంబంధం తొలగిపోతుంది. అందరితో సంబంధాన్ని వదిలి భగవంతునితో అనుబంధం పెట్టుకుంటే వాడు అందరికీ పనికొస్తాడు. వాని సలహాలు అందరికీ అవసరం. అందుకే కదా గొప్ప వాళ్ళందరూ, గొప్ప పదవుల్లో ఉండేవాళ్ళు, గొప్ప ఐశ్వర్యవంతులు, వీళ్ళందరూ కూడా ఈ గోచిపెట్టుకునేటువంటి సాధువుల దగ్గరకు వచ్చి చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటారు. ఎందువల్లంటే వాళ్ళకు ఆస్తులు ఉండొచ్చు, అపార్ట్మెంట్లు ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు, కానీ మనశ్శాంతి ఉండదు. సాధువుకు మనశ్శాంతి ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏముంటుంది? మనశ్శాంతి ఉంటుంది. వాళ్ళ దగ్గర నిరహంకారం, అహంకారం ఉండదు. ఒక్క మాట చెప్పాలంటే ఈ ప్రపంచం, ఈ సర్వస్వం ఇది సాధువులది. భక్తుల కోసమే దేవలోకములో ఉన్నటువంటి సుఖాలన్నీ భూమి మీదకి ప్రవేశపెట్టాడు ఆయన. కానీ ఇవి అనుభవించేది మాత్రము, ఇప్పుడు మల్లి చెట్టు నాటుతాము, దాని చుట్టూ పాది తీస్తాము, ఆ పాదిలో నీళ్లు పోస్తూ ఉంటాం మనము, ఆ పాదిలోనే గడ్డి మలుస్తుంది. మల్లి చెట్టుకు పోసే నీళ్లతో ఇది కూడా బతుకుతుంది. మల్లి చెట్టుకు పోసే నీళ్లతోనే ఇది కూడా, గడ్డి కూడా బతుకుతూ ఉంటుంది. అట్లా నీళ్లు పోసిందేమో మల్లి చెట్టుకు, కానీ కసువు కూడా ఎట్టయితే జీవిస్తూ ఉందో అట్లా సాధు సత్పురుషుల కోసమే ఇన్ని సౌకర్యాలు భూమి మీదకి పంపించాడు భగవంతుడు. కానీ ఆయన మాటే ఎత్తుకోకుండా ఉండేవాళ్ళు కూడా బతుకుతూ ఉండరు. చూసారా? అలాగే ఈ లోకం. అందుకని సాధువుకి ఎప్పుడు ఏమి కొదవలు ఉండవు. ఆయనది ఇదంతా వాళ్ళదే, ఇది వాళ్ళ కోసం వచ్చిందే ఇదంతా. కాబట్టి తక్కిన వాళ్ళందరూ దాచిపెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకుంటే పెట్టుకొని వాళ్ళకి. ఇప్పుడు మనకు 4 బిడ్డలు ఉంటారు,
మనం ఇష్టమైన పదార్థాలు కొన్ని బజారుకి పోయి తెస్తాము, నాన్న నాకు ఇది కావాలి, నాన్న నాకు ఇది కావాలి, నాన్న నాకు ఇది కావాలని వాడు కొంచెం తీసుకుంటాడు. ఆ తీసుకునేటప్పుడు అమ్మ వాడు ఎక్కువ తీసుకున్నాడు, వీడు తక్కువ తీసుకున్నాడు పోటాడుకుంటారు. అప్పుడు తల్లి ఏం చెప్తుంది సమాధానం? నాయన వాడు తమ్ముడు కదా, పోనీలేరా, తీసుకొనిలే. వాడు అన్న కదా, తీసుకొనిలే నాయన, మన అన్నే కదా, నీకు ఇంకొకటి తెచ్చిస్తా ఇందా అని ఇంకొకటి ఇచ్చినట్లు. అట్లా వీళ్ళు చిన్నపిల్లకాయల్లాగా ఈయనకి దొరికింది వీడు, వానికి దొరికింది వాడు దాచిపెట్టుకుంటా ఉన్నారు. మహాత్ములు వాళ్ళు జ్ఞానులు కాబట్టి ఓనీలు దాచిపెట్టుకుంటే ఏం వాడు యాడికి ఎత్తుకోపోతాడు చెప్పండి. వాడు 10 కోట్లు దాచిపెట్టుకుంటాడు. వాడు సెక్యూరిటీ, వాడు దాన్ని భద్రపరుస్తాడు, మంచిది ఆడు పెడతాడు, ఉంటుంది. ఎవడేం చేస్తాడు చెప్పు? ఏం చేసేదిలే, నాకు ఇంత ఉండదు అనుకొని దానికి అడుగు కూర్చొని కాపెట్టుకోని ఉంటాడు. మనం ఎట్లా దాన్ని కాపెట్టుకొని ఉండము, మనకు దాంతో పని లేదు. వాడన్నా పని చేస్తాను చేసుకొని ఏముండదు. అట్లా ఈ ప్రపంచంలో మహాత్ములు వాళ్ళు తల్లిదండ్రులతో సమానమైన వాళ్ళు, మిగతా వాళ్ళు దాచుకునే వాళ్ళంతా పిల్లకాయలతో సమానమైన వాళ్ళు, చిన్నపిల్లకాయల్లాగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. అందుకని మహర్షులందరూ కూడా ఈ సత్యాన్ని గుర్తించి వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరిది ఏదీ లేదు, నాది అనేది కానీ నీది అనేది కానీ ఈ సృష్టిలో లేదు. అందరము ఉన్న రోజులు తినచ్చు, కట్టుకోవచ్చు, ఉండొచ్చు, వట్టి చేతులతో వెళ్ళిపోవచ్చు, అంతే. అట్లా పోయిన వాళ్ళంతా కొంచెం ఎత్తుకొని పోయాడుగా ఉంటే ఎరవకి ఏం ఉండదు భూమి మీదనైనా. భూమి మీద ఎప్పటికో క్లోజ్ చేసేసి ఖాళీ చేసేసి ఉంటారు. సంతలు వేసిపోయిన తర్వాత సంతలో ఏముంటుంది రా వల్ల? ఏముండదు. ఒక వంకాయ దొరకదు, ఒక టమాటా దొరకదు సంతలు వేసిపోయిన తర్వాత. ఎందువల్ల మిగిలినవన్నీ క్లోజ్గా ఎత్తుకొని వెళ్ళిపోతాడు వాడు వ్యాపారి. అట్లా వాందిగానే వాడు ఎత్తుకొని పోయాడు కాబట్టి భూమి మీద ఏం ఉండిండవు, చెట్లు కూడా ఉండిండవు, భూములు కూడా ఉండిండవు. భూములతో సహా లేపేసి ఉంటారు, ఎత్తుకొని పోయి ఉంటారు. అసలు భూమే ఉండడుగా. భగవంతుడు ఆ సిస్టమ్ పెట్టాడు. ఎవడు ఎన్నాళ్ళు ఉండినా, ఎంత కూడా పెట్టుకున్నా వదిలిపెట్టాల్సిందే కానీ దాన్ని తీసుకొని పోయి అధికారం లేకుండా పెట్టాడు ఆయన. ఆయన తెలుసు వీళ్ళ ఆలోచన ఎలాంటిది అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఆ సిస్టమ్ పెట్టేశాడు. చిట్ట చివరికి తన శరీరాన్ని కూడా ఇక్కడే వదిలిపెట్టాల్సిందే, అది చెప్తున్నాడు. సర్వం కించిదిదం దృశ్యం దృశ్యతే చిజ్జగద్గతం చిన్నిస్వందాంశమాత్రత్వం నాణ్యదస్తితి భావయ. సర్వం కించిదిదం దృశ్యం, సర్వం ఆత్మ యొక్క చిద్విలాసంగా తెలుసుకో. మొట్టమొదట నువ్వు మహర్షులను దర్శించు. నీ అంతటి నీవు ఆత్మను తెలుసుకోవడానికి 1,000,000 జన్మలెత్తినా సాధ్యం కాదు, అది తెలుసుకోలేవు. అది అంత ప్రామాణికమైనటువంటి సత్యం, అది నిగూఢమైంది. అది మరుగుం లేదు, ఎదురుగానే ఉంది చెప్తున్నారు మహాత్ములు. మరి ఎదుట ఉండి కూడా కనపడకుండా ఉంది అంటే దాని కోడ్ ఎక్కడుంది? ఆ సీక్రెట్ నెంబర్ ఎక్కడుంది? దాన్ని కొడితే కానీ అది ఓపెన్ అవ్వదు. అది నువ్వు తెలుసుకోవాల్సిందే. మహాత్ముల దగ్గర తెలుసుకొని దాన్ని హృదయంలో నొక్కినట్లయితే అది ఆన్ అవుతుంది, అది చెప్తున్నాడు. నిత్య ప్రబుద్ధ చిత్తస్వం, నీ మనస్సు నీకు ఎప్పుడు నీ అంతరాత్మ నీకు గురువయ్యి ప్రబోధ చేస్తూనే ఉంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అసలు గురువు ఎక్కడో మేడ చెరువులో ఉన్నారు ఆయన అని అనుకోవడం కాదు, నీ హృదయములో ఉండి చెబుతూ ఉన్నవాడే గురువు. అదే చెప్తున్నాడు ఇక్కడ. నిత్య ప్రబుద్ధ చిత్తస్వం, నీ మనస్సుకు లోపల నిరంతరము పాఠము చెప్తూనే ఉందే, అది గురుస్వరూపం.
కుర్వన్వాసి జగత్క్రియాం. ఈ జగత్తులో ఎన్ని ప్రాణికోట్లు ఉన్నాయో అందరి హృదయములలో అన్ని రూపాలలో ఆయన అందరికీ హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడు ఏకకాలంలో. కాబట్టి ఆత్మైకత్వం విదిత్వాత్వం తిష్టాక్షుబ్ధ మహాబ్దివర్తు. చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మ హృదయగతుడై ఇలా నిత్యము నీకు అనేక ధర్మాలను హెచ్చరిస్తూ ఉన్నాడన్న సత్యాన్ని నీవు గుర్తించి జాగరూకుడవయి మెలగుము. అప్పుడు నీవు సముద్రము విస్తారమైనటువంటి యొక్క స్వరూపము కలిగి ఉండి కూడా తన హద్దుగాడికి అది ఎట్లా కట్టుబడి ఉంటుందో, మహాత్ములు సర్వసంగ పరిత్యాగులై సర్వజ్ఞులై ఉండి కూడా వారు ధర్మానికి కట్టుబడి ధర్మానికి అనుగుణంగా జీవించిస్తూ ఉంటారు. సముద్రం ఎంత లోతైనది, ఎంత విస్తారమైనది, ఎంత గంభీరమైనది అయినప్పటికీ తన పరిధిలో అది ఉండినట్లు మహాత్ములు సర్వజ్ఞులై ఉన్నప్పటికీ వాళ్ళు ఈ శరీరములో ఉన్నంత వరకు శరీర ధర్మాలను, మానవ ధర్మాలను, యోగ ధర్మాలను, మహనీయ ధర్మాలను, శాస్త్ర ధర్మాలను, అనుష్ఠాన ధర్మాలను, ప్రకృతి ధర్మాలను, పరమార్థ ధర్మాలను సర్వాన్ని దృష్టి అందుంచుకొని తగిన విధంగా నడుచుకుంటూ పోతూ ఉంటారు. తత్వావబోధయే వాసౌ వాసనా తృణపావకః ప్రోక్త సమాధి శబ్దేన నతు తోష్ణి మవస్థితి. తత్వవేత్త అయినటువంటి మహాత్ముని యొక్క యోగ వైభవము ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఇక్కడ. వాసనాతృణ పావకః. పావకుడంటే ఎవరు? అగ్నిదేవుడు. తృణమంటే ఏది? గడ్డి. వాసన అంటేమి? కోరికలు. కోరికలు కర్మలకు తగిన రీతిలో ప్రేరణ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ కర్మలు వాసన రూపములలో నీ మనస్సులో అవి నిన్ను ప్రేరణ చేస్తూ ఉంటాయి కాబట్టి ఎవడైతే తత్వావబోధ ఏ వాసౌ, తత్వం నీకు నాకు మన ఇరువురికి ఏకస్వరూపమైనటువంటి ఆత్మ ఆధారంగా ఉన్నదని తెలిసి దాని యందు మనస్సు నివసించాలి అంటాడు ఇక్కడ. అందువల్ల తత్వావబోధయే వాసౌ, ఆ పరతత్వమునందు నీ మనస్సు నిరంతరము నివాసమునర్చాలి. అలా ఉన్నట్లయితే ఆత్మయందే నీ మనస్సు నివసిస్తూ ఉన్నట్లయితే వాసనా తృణ పావకః. కర్మల ప్రేరితమైనటువంటి వాసనలన్నీ గడ్డిని కాల్చడము అగ్నిదేవునికి ఎంత ఈజీనో నీ ప్రారబ్ధ కర్మాలను తొలగించడం యోగ సాధనా పరునకు అంత సులభం అనేసాడు. అందువల్ల ఇక్కడ వాసనాతృణ పావకః. కాబట్టి కట్టెలను కాల్చడం, ముద్దులను కాల్చడం, పెద్ద పెద్ద తుండ్లను కాల్చడము కొంత సమయం పడుతుంది. అవి రగులుకోవడానికే లేట్ అవుతుంది. కసువు అయితే అట్లా తగిలిస్తే చాలు, దందనం కాలిపోతుంది. కసువును కాల్చడం అగ్నికి ఎంత సులభమో యోగ సాధనా పరునికి నీ కర్మలను తొలగించడం అంత సులభం అనేసాడు. అందువల్ల యోగశక్తిని సమకూర్చుకో, సులభంగా నీవు సిద్ధిని పొందుతావు. ప్రతి ఉపనిషత్తు ఆ సత్యాన్ని హెచ్చరిస్తోంది. ఇక
ప్రోక్త సమాధి శబ్దేన నతు తూష్టి మవస్థితి. ఇలా సాధన సంపత్తి గలవానికి వాసన సమూహమును తొలగించుకున్నటువంటి వానికి సమాధి స్థితి దానంతట అదే ఏర్పడుతుంది అనేసాడు. తూష్టిమవస్థితి అంటాడు. సంతృప్తి నీకు కలుగుతుంది. మరి సమాధి అనే పాయింట్ని తీసుకొచ్చాడు ఇక్కడ. ప్రోక్త సమాధి శబ్దేనా, నిర్వికల్ప సమాధి అంటే కదలకుండా కూర్చోవడం కాదోయ్, రాతి విగ్రహంలాగా కూర్చోవడం ఉండడం కాదు. ఆహాహా, సర్వ వాసనలు మనస్సు నుంచి తొలగిపోయిందా, దాని ఇచ్చగదే ప్రసన్నత, ప్రశాంతత, నిర్మలత్వం. ఇంకా మనసును కదిలించేదానికి కోరికుంటే కదులుతుంది. ఏ ఒక్క సంకల్పం కూడా లేదు, మనసు కదిలే ఛాన్సే లేదు. కదిలించగలిగేది రెండవది లేదు, ఇంకా అది సమాధి. అంతేగాని కదలకుండా కూర్చొని ఉండేది సమాధి కాదు. కదలకుండా కూర్చొని ఉన్నంత మాత్రములో లోపలది కదులుతూనే ఉంటుంది. ఏదే మనస్సు ఏదో దాన్ని తగిలించుకొని ఊగుతూనే ఉంటుంది. అది సమాధి ఎట్లా అవుతుంది? కాబట్టి దాన్ని తొలగించాలి. ఏదైతే లోపల కదులుతూ ఉన్నదో ఆ కదలికలు తొలగిపోయినాయా, ఇంకా లోపల బయట కూడా కదిలించగలిగేది రెండవది లేదు. కాబట్టి సమాధి అది అనేసి అప్పుడు ఇది నిశ్చలంగా ఉండగలుగుతుంది. ఎక్కడ పెడితే అక్కడ ఉండగలుగుతుంది. ఆ లోపల కదిలిస్తూ ఉంది అంటే దాన్ని ముందు నువ్వు దృష్టిలో పెట్టుకో, అది చెప్తూ ఉన్నాడు ఇక్కడ. తస్మాత్ నిత్య మహాకర్త మితి భావనయేద్ధయ పరమామృతనామ్ని సమతైవావశిష్యతే. ఈ అనుభవ జ్ఞానము కలిగినటువంటి మహాత్ముడు తస్మాత్ నిత్యమకర్త, ఈ సమస్త జగత్తును పరమేశ్వరుడే కర్త అయి నడిపిస్తూ ఉన్నాడు. దీనికి కర్తను నేను కాదు అని తెలుసుకుంటాడు మా నాయన అన్నాడు, శిష్యునికి చెప్తూ ఉన్నాడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, నేను కర్తను, నేను ఇదంతా చేస్తిని, ఇది నా వల్ల అయింది అని ఏమైనా అనుకుండేవోయ్, నువ్వు దీనికి కర్తవు కాదు. ఈ రహస్యం ఎవనికి తెలుస్తుంది అంటే, ఎవడు నిత్యము ఆ ఈశ్వరుని పాదపద్మముల యందు మనస్సును నియమించుకుని ఉంటాడో, ఆయన సాన్నిధ్యము నుంచి మనస్సును పక్కకు తొలగనివ్వకుండా నిత్య జాగ్రత్త ఎవడు వహిస్తూ ఉంటాడో అటువంటి వానికి మాత్రమే ఈ రహస్యం బోధపడుతుంది. తక్కినటువంటి వాళ్ళు నేను చేస్తిని, నేనింత పెడితిని, నేను ఇది సాధిస్తిని, ఇది చెప్పుకుంటూ ఉంటారు. అది హెచ్చరిస్తున్నాడు జ్ఞానులను. తస్మాత్ నిత్య మకర్తా, ప్రతి నిత్యము జరుగుతున్నటువంటి కార్యములకు ఏ ఒక్కదానికి కర్తవు నువ్వు కాదు, ఈశ్వరుడే దీన్ని నడిపిస్తున్నాడు. మితి భావయేద్ధయ పరమామృతనామ్ని సమతైవావశిష్యతే. ఆ సత్యాన్ని చూపెట్టుకోనుండు నాయన, అంతే. దాని సిద్విలాసం వర్ణనాతీతం అనేసాడు. దాన్ని అటు చూపెట్టుకోనుండు అంతే. దానికి మా తండ్రి గారు చెప్తూ ఉండేవాడు, నాయన అది ఒకదాన్ని పెట్టుకోదు, ఒకదాన్ని తీసేది నాయన, అది అన్నిటినీ ఈడ్చుకొని పోతూ ఉంటుంది నాయన, అది అన్నిటినీ ఈడ్చుకొని పోతూ ఉంటుంది నాయన. అది అట్టి సత్యాన్ని తెలుసుకున్నవాళ్ళు మహాత్ములు.